ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ డీసీఎం అంటారు కదా, డిప్యూటీ సీఎం వచ్చి మీ అయ్య జాగిరా అడిగి వచ్చింది. నిజంగా మీరు ఇంత చెప్పిన తర్వాత ఇక వచ్చి నేను అడగొద్దు, మళ్ళీ ఆత్మగౌరవం ముందు ఆకలి చూసుకోవాలని చెప్పేసి అక్కడికి. బట్ ఏదో ఒక తెలంగాణ మనుషులం, తెలంగాణ భూమిపుత్రులం, తెలంగాణ ఇదంతా ఇక్కడ ఉన్నోళ్ళం కాబట్టి ఎవరో పక్క రాష్ట్రం వచ్చింది మీ అయ్య జాగిరా అని చెప్పేసి అంటే ఎట్లా అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది? బ్రదర్ యాక్చువల్గా ఆ పొద్దుగాల రౌండ్ టేబుల్ నేను పోయినా. అవును. పోయిన రోజు నేను మాట్లాడింది 8 నిమిషాలు. ఆ 8 నిమిషాలలో నేను నా తెలంగాణను దోచుకుంటావు, నా ఫ్యూచర్ సిటీ మీద సీఎం రమేష్ అనేటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటావు, ల్యాండ్ ఎక్వేషన్ పేరు మీద వాళ్ళే భూములు గుంజుకొని ఇలా పైరోజు చేస్తారు. ఈరోజు మేఘా కృష్ణారెడ్డి అనేటువంటి బస్సుల కాంట్రాక్టులు, నిమ్స్ దవాఖాన కాంట్రాక్టు, ఉస్మానియా దవాఖాన కాంట్రాక్టు ఇలా తిరిగి మళ్ళీ ఆయనకే దోచిపెట్టే ప్రయత్నం చేస్తావు. ఇలా అక్కడ డిప్యూటీ సీఎం వచ్చి తెలంగాణనే ఈరోజు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకోసారి తెలంగాణ మీద మీకు కన్నేస్తే అందరు ఓవరాల్గా అందరినీ కలిపన్నా గొంతే దొక్కుతా అంటే నన్ను ఒక్కడనే అన్నాడని చెప్పి ఆయన రుద్దుకున్నాడు. అయితే ఆ రోజు సాయంత్రం వచ్చిన తర్వాత కొంచెం నేను డిఫరెంట్గా ఆలోచిస్తా కదా బ్రదర్. ఆలోచిస్తానంటే ఈలోపు ఏమైంది తెలుసా, రైతులు ఇలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి సంతోషంగా ఉన్నది ముగ్గురు. ఒకటి రేవంత్ రెడ్డి, ఇంకోటి బండి సంజయ్, ఇంకోటి మంగిలి. ఈ మూడు ఇష్యూస్ కూడా డైవర్ట్ అయినటువంటి పరిస్థితి. అందులో బండి సంజయ్ది కీలకంగా. బండి సంజయ్ ఇప్పుడు బ్రదర్ ఇంత మంచిగా ఆలోచించాల్సిన పరిస్థితి అంటే, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ సబ్జెక్ట్ మాట్లాడి 15 రోజులు అవుతుంది. అవును. 15 రోజుల తర్వాత 15 రోజులు ఎవరితో మాట్లాడినని చెప్పి నేను అమిత్ షా దగ్గర వీళ్ళు మాట్లాడిండ్రు అని వచ్చింది. ఓకేనా, అమిత్ షా తర్వాత ఉన్న మంత్రి ఎవరు ఆ శాఖకు? బండి సంజయ్ ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు. అంటే లోపల చర్చ జరిగింది ఎవరికి తెలిసి ఉండాలి? ఈయనకి తెలిసి ఉండాలి. అంటే ఇక లీక్ ఎక్కడికి వెళ్ళింది అనేది ఒకటి పాయింట్. దీనికి ఏం చెప్పాలి? లబ్ధిదారుడు ఎవరు? మళ్ళా బండి సంజయ్.